జయ గురుదత్త. మిథ్యైవనన్ వలర్కోయం కిం పలాయసి మూఢవతు రేలే పలాయనం మిథ్యా హీతి వేదాంత నిశ్చయ. ఇది పూర్తిగా తత్వశాస్త్రానికి సంబంధించిన సూక్తి. ఏది సత్యం ఏది మిథ్య అనే విషయాలను ప్రస్తావన చేస్తున్నారు. లోకంలో ఒక హాస్యపు కథ ఉంది, దాన్ని ఆధారం చేసుకుని ఈ సూక్తి నడిపిస్తున్నారు వారు. ఆ కథలో ఒక వేదాంత పండితుడికి వీధిలో నడుస్తూ ఉంటే పిచ్చి కుక్క వెంటపడ్డది. అది కరుస్తుందేమని భయంతో ఆయన పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు. ఈ సమయంలో అద్వైత వేదాంతం అంటే ఇష్టం లేనట్టు ఒక పెద్ద మనిషి ఎదుర్కొండా వస్తున్నాడు. ఈ పరిగెత్తేటువంటి పండితుడిని చూశాడు. ఆయన ఆపి ఆయన ఉన్నాయంటే, మిథ్యేవ నన్ను అలర్కోయం, ఈ పిచ్చి కుక్క మిథ్యే కదా, లేని పదార్థమే కదా, మరి నువ్వు ఎందుకు పరిగెత్తున్నావయ్యా పండితుడయ్యా అని. ఆ పండితుడు తొడవుకోలేదు. ఏమన్నా అంటే, రే పలాయనం మిథ్యా, ఒరే నేను పరిగెత్తడం కూడా మిథ్యేరా అన్నాడట. అసత్యమే. ఆ రెండోడు ఒప్పుకోలేదు. మీరు పరిగెత్తడం అసత్యం ఎలా అవుతుందండి, నేను ప్రత్యక్షంగా చూస్తున్నా కదా. అలాగే ఈ కుక్క అసత్యం ఎలా అవుతుంది, మీరు నేను ఇద్దరం కూడా ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం కదా. అది వాడి ప్రశ్న. దాని మీద ఆ పండితుడు ఏమంటున్నాడంటే, పోన్లే అసత్యం అది నిర్ణయించడం కష్టంగా ఉంది కదా, నేనే అసత్యం అంటున్నాను, నువ్వు అసత్యం కాదంటున్నావు. సత్యం అంటే ఏమిటి, ఎలా ఉంటే సత్యం? కంటితో చూసే సత్యం అని నువ్వు అంటున్నావు, దానికి కట్టుబడి ఉంటావా? ఉంటానండి. అలా అయితే నువ్వు స్వప్నాన్ని చూస్తున్నావు కదా, నీ కంటితోనే చూస్తున్నావు కదా, స్వానుభూతే కదా, మరి స్వప్నం సత్యమేనా అంటే స్వప్నం సత్యం అని ఒప్పుకోబుద్ధి కాదు. వెంటనే ఈ పండితుడు అంటున్నాడు, ఎట్లాగైతే స్వప్నం కనిపిస్తున్నప్పటికీ సత్యం కాదో అట్లాగే కూడా ఈ ప్రత్యక్ష ప్రపంచం కూడా మనకు కనిపిస్తున్నా సరే అది సత్యం కాదు అన్నాడు. దాని మీద ప్రశ్న వేస్తున్నాడు అతను. అదేమిటండి, స్వప్నం అసత్యం కనుక, కనిపిస్తున్న అసత్యం కనుక దాన్ని బట్టి జాగ్రత్త ప్రపంచం అసత్యం అంటున్నారు మీరు. దాన్ని తెల్లకిందులు ఎందుకు ఆలోచించకూడదు? కనిపిస్తున్న జాగ్రత్త ప్రపంచం సత్యం కనుక, అలాగే స్వప్నం కూడా సత్యమే కనిపిస్తుంది కనుక అని ఎందుకు అనకూడదు? అంటే ఇతర రకములైనటువంటి హేతు పరంపరలతో కనుక సంవాదం కుదిరేటైతే అట్టాగే అంటామయ్యా. కానీ ఒకానొక పదార్థం సత్య పదార్థం కావాలంటే దాని వెనకాల ఉండేటువంటి కారణ పరంపర అంతా కూడా సత్యమైన కారణ పరంపర ఉండాలి. ఈ భూప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, భూప్రపంచం అంతా జలంలోంచి వచ్చింది. జలం ఎక్కడి నుంచి వచ్చింది? జలం అగ్నిలోంచి వచ్చింది. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయువులోంచి వచ్చింది. వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలోంచి వచ్చింది అని చెబుతోంది ఉపనిషత్తు. అలా చెబుతుంటే ఈ భూప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చినట్టు అర్థమవుతోంది? ఆకాశం నుంచి వచ్చింది అర్థమవుతోంది. ఏదైనా వస్తువు ఆకాశంలోంచి రాలి పెడితే ఉన్నట్టుండి దాన్ని సత్యం అంటావా నువ్వు? కానవు కదా. కనుక కారణ పరంపరని చూసినా సరే ఈ జాగ్రత్త ప్రపంచానికి సత్యత్వం లేదు. జాగ్రత్త ప్రపంచానికి సత్యత్వం లేదు, స్వప్న ప్రపంచానికి సత్యత్వం లేదని నీ స్వయంగానే నీకు తోస్తోంది. కనుక ఈ రెండింటినీ కలుపు. జాగ్రత్త ప్రపంచము సత్యం కాదు, స్వప్న ప్రపంచం కూడా సత్యం కాదు. దీంట్లో ఏ ఒక్క వ్యవహారం కూడా సత్యం కాదు. నువ్వు చెప్పినటువంటి పిచ్చి కుక్క సత్యం కాదు, నీ కంటికి నా కంటికి కనిపిస్తున్నటువంటి నా పరుగు కూడా సత్యం కాదు. పోనీ సత్యం కాదంటే అసత్యం ఒప్పుతారా? అది కూడా చెప్పలేము. సత్యము కాదు, అసత్యము కాదు. అలాగే చేయటము కాదు, చేయకుండా ఉండటము కాదు. స్వీకరించడం కాదు, పరిచ్ఛేదించడం కాదు. ఈ రెండు రకాలైనటువంటి ద్వంద్వాలకి అతీతంగా ఉండేటువంటి ఒకనొక తత్వం ఉంది. ఆ తత్వాన్ని పట్టుకుంటే అది నిజమైనటువంటి వేదాంత నిశ్చయం. అటువంటి వేదాంత నిశ్చయం దగ్గరికి వెళ్ళేందుకు ప్రయత్నం చేయవయ్యా. అంతేగాని ద్వంద్వాల మీద ఆధారపడి ఉన్నటువంటి మిథ్యాత్వ సత్యత్వాలలో ఒకదాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేయకు. మిథ్యాత్వంలోనూ అమిథ్యాత్వంలోనూ కూడా సమంగా వ్యాపించినటువంటి ఆ సచ్చిదానంద స్వరూపాన్ని నువ్వు పట్టుకో అని ఈ సూక్తి ద్వారా మనకి శ్రీ స్వామీజీ బోధిస్తున్నారు. పరమ గంభీరమైనటువంటి ఈ తత్వబోధ మన హృదయాలలో శాశ్వతంగా ప్రతిఫలించుగాక. జయ గురుదత్త.